మౌనిక కేసులో కొత్త అంశం ఇప్పుడు పోలీసులు లీకులు ఇచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే పోలీస్ కస్టడీకి రవీంద్రను తీసుకోవడంతో అతను ఈ రకంగా చెప్పాడు. సమీపంలో సురేంద్ర అని అతని స్నేహితుడి ఇంట్లో హత్య జరిగింది. ఆ తర్వాత బాడీని ఇప్పుడు కీర్తి అపార్ట్మెంట్ కి షిఫ్ట్ చేసి ఆ తర్వాత వేరు వేరు ప్రాంతాలకు తరలించారని చెప్తున్నారు. అయితే నిజంగా మౌనిక కుటుంబ సభ్యులు కావచ్చు, లేకపోతే వారి సంబంధికులు ఎవరైతే సంజీవయ్య కాలనీకి చెందిన యువకులు ఉన్నారో వారు ఏమంటారో వారి మాటల్లో తెలుసుకుందాం. చూడండి, మీరు మొదట విషయం తెలిసిన రోజు నుంచి అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు కొత్తగా అంటే స్నేహితుడి ఇంట్లో జరిగింది, షిఫ్ట్ చేశారు బ్రీఫ్ కేసులో అని చెప్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మేము ముందు నుంచి కూడా అనుమానం వ్యక్తం చేస్తుంది దాని మీదే సార్. ఎందుకంటే మేము అనుమానం ఏంటంటే వ్యక్తం చేస్తున్నాము, ఒక మనిషిని చంపి వేరే ప్లేస్ లో చంపి ఇటు అక్కడి నుంచి తీసుకువచ్చారు అంటే అది ఒకరి వల్ల అయితే సాధ్యం కాదు. ఎందుకంటే ఒక వస్తువుని తీసుకురావాలన్నా, ఒక సూట్ కేసులో ఒక 20 కేజీలు బట్టలు పెట్టాలన్నా ఎద్దురు మొయ్యాలి. అలాంటిది ఒక 60 కిలోలు అమ్మాయి ఒక మనిషి 60 కేజీలు ఉంటుంది. 60 కేజీల మనిషిని ఒకరు తీసుకొచ్చారంటే సాధ్యం కాదు. అందులో ఒక బ్రీట్ కేసులో దాంట్లోని ఇంకా వెనకాల చాలా మంది ఉంటారు. దాని తర్వాత చేసి ఇవన్నీ చేసిన తర్వాత ఒక విఆర్ఓ సమక్షంలో పోలీస్ స్టేషన్ లొంగాలనేది ఏ ఒక్కరికి తెలియదు. అలాంటి విఆర్ఓ సమక్షంలో పోలీస్ స్టేషన్ లొంగాలనే ఆలోచన అతనికి ఎవరు ఖచ్చితంగా ఇచ్చారు. ఆ ఆలోచన ఎవరు ఇచ్చారు, దీని వెనకాల ఇంకెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు అనేది పోలీసు వాళ్ళు సహకరించి మొత్తం వాళ్ళందరినీ బట్టబయలు చేసి వాళ్ళందరికీ కూడా శిక్ష పడాలని మేము అందరం కూడా కోరుకుంటామండి. మేడం చెప్పండి, ఈ ఇష్యూ జరిగాక ఇంకా ఇప్పుడు 11 రోజులు అయ్యింది, రకరకాల అంశాలు మీకేమైనా డౌట్ ఉన్నాయి ఈ విషయం మీద? పోలీస్ ఎంక్వైరీ ఎలా జరుగుతున్నట్టు ఊపిరుంటుండగా అంటే బలవంతంగా ఆ పిల్ల ఎంత నరకం అనిపించుంటది. అదే నిజమైనట్టయితే ఆ కత్తిని చూసి ఆ పిల్ల అంత నరకం అనిపించింది. ఆ ముక్కలు చేస్తున్నప్పుడు వెంటనే ప్రాణం పోద్దా? పోదు. ఒక కోడి పిల్లని కోస్తే ఎంతసేపు అరగంట కొట్టుకుంటది. మరి మనిషి అయినా అంతే కదా, ఏ జీవైనా అంతే కదా. అందుకనే ఇటువంటి వాళ్ళని వదలకూడదు. ఈ రోజు ఇలాంటి విషయాలన్నీ చూసి ఆడపిల్లలు పుట్టకుండా కడుపులోనే కరిగించే రోజులు వచ్చాయి. ఎందుకంటే ఆడపిల్లలు బయటపడితే ఇలాంటి కణాలు ఎదుర్కొంటాం, ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటామని భయపడి కనడమే మానేశారు. ఏదో ఒక ఆడపిల్లలు తక్కువైపోయిన ఏదో మరి ఇంకా ఆడపిల్లలు లేదు, ఈ మొగాలు మాత్రం ఏంటి ఈ రాజ్యం వెళ్తారు అంటే నిందితుడు ఒక చోట చేసి షిఫ్ట్ చేశారు. ఇట్లాంటివన్నీ కొన్ని మళ్ళీ ఇప్పుడు తెరపైకి వచ్చాయి 11 రోజుల తర్వాత. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఈ దర్యాప్తు తీరు ఏ రకంగా ఉందంటారు? మొదటి నుంచి దర్యాప్తు చాలా అవతవకలతో సరైన సాక్ష్యాలన్నింటినీ సమీకరించకుండా ప్రొసీజర్ ఆస్పెక్ట్ ని పక్కన పెట్టి ఏకపక్షంగా నిందితుడు లొంగిపోయాడు కాబట్టి అతడు చెప్పిందే కరెక్ట్, అతను ఇచ్చిన కన్ఫ్యూషన్ స్టేట్మెంట్ వరకే జరిగింది అని అనుకోవటమే తప్పు. ఫస్ట్ అంటే ఒక విషయాన్ని లోతుగా పరిశీలించకపోవడం, వీళ్ళు నిర్ధారించకపోవడం, దర్యాప్తు వ్యవస్థ అది కొనసాగుతూ వచ్చింది. ఇప్పుడు కూడా మళ్ళీ అదే తప్పు, మళ్ళీ అదే చేస్తున్నారు. ఎందుకంటే దర్యాప్తు అధికారి వెంటనే మార్చాలండి. ఈ దర్యాప్తు అధికారులు ముందు స్థాయి అధికారులు దర్యాప్తు జరిపించాలండి. అందుకే మేము జ్యుడిషియల్ ఎంక్వైరీ కోరామండి. ఇప్పుడు మళ్ళీ ఆయన కథ ఏం చెప్తున్నాడు, ఆ పక్కన ఉన్న అపార్ట్మెంట్ లో చంపేశాము, నా ఫ్రెండ్ అపార్ట్మెంట్ లో, అక్కడి నుంచి నేను ఇక్కడ నా అపార్ట్మెంట్ తీసుకొచ్చి అంటున్నాడు. ఆయన అపార్ట్మెంట్ నుంచి చచ్చిపోయినామని ఈ అపార్ట్మెంట్ కి ఎలా తీసుకొచ్చాడు అంటే దాన్ని ట్రాలీలో మడిచిపెట్టి పెట్టేంత ట్రాలీలు అంటే ఒక బ్యాగ్, అట్లాంటి బ్యాగులు ఎక్కడ ఉన్నాయి? పోనీ అట్లానే ఆయన చెప్పిందే కరెక్ట్ అంటే అది నిర్ధారించాల్సిందే నిపుణుల కమిటీ. ఆ నిపుణుల కమిటీ నిర్ధారించి చెప్పమనండి. మళ్ళీ వాళ్ళు ఆ కథను నమ్మొద్దని మా అభిప్రాయం. అంటే నేరస్తుడు ఏదైతే చెప్పి ఏ కథనం అయితే చెప్పాడో నేను ఒక్కనే ఏదైతే చెప్తున్నాడో దాని ప్రకారమే పరిమితం కాకుండా నేరం యొక్క విస్తృతి, నేరంలో పాల్గొన్న వాళ్ళ యొక్క సంఖ్య, నేరం యొక్క స్థాయి, వీటన్నిటిని కూడా పరిశీలించి నేరస్తులకు తగిన శిక్షలు, కఠిన శిక్షలు సత్వరంగా ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. దానికి తగిన ఫోరెన్సిక్ సంబంధించిన దాంట్లో ఇప్పుడు బ్లడ్ స్టైన్స్ చాలా కీలకమైందండి. ఎక్కడ నరికాడని చాలా కీలకమైందండి. ఆయన అపార్ట్మెంట్ కాకపోవచ్చు, ఇప్పుడు చెప్పింది కూడా కాకపోవచ్చు, ఇంకెక్కడైనా కూడా కావచ్చు. అయితే ప్రధానంగా తెచ్చాల్సింది బ్లడ్ స్టైన్స్ ఎక్కడైతే నరకబడ్డదో, చాలా నరకడం అంటే చిన్న విషయం కాదు కదండి. 3 ముక్కలుగా, మహిళలకు సంబంధించి 3 ముక్కలు కాదు, ఇదొక చెయ్యి ఒక ముక్క, అటు చెయ్యి ఒక ముక్క, తర్వాత మెడ ఒక ముక్క, నడుము ఒక ముక్క, ఇదన్నీ ముక్కలుగా నరికినప్పుడు బ్లడ్ ఎంత పెద్ద ఎత్తున వస్తుంది. అంటే బట్టలు రక్తంతో నిండిపోలేదు. నేను చూసినప్పుడు ఆ బట్టల మీద ఏమైనా లైంగిక దాడి జరిగిందా లేదా కూడా దాన్ని ప్రిజర్వ్ చేయాలా, సీజ్ చేయాలా. మరి అంటే ఇన్ని కోణాల నుంచి అవతవకలతో కూడిన దర్యాప్తు, సాక్ష్యాధారాలను సమీకరించకపోతే రేపు భవిష్యత్తులో సాక్ష్యాధారాలు వాటంతటా వాటికి నాశనం అయిపోవడము, కొత్త సాక్ష్యాధారాలను వాళ్ళు సృష్టించుకోవడము, ఇవన్నీ కూడా నేరస్తుల్ని అంతిమంగా కాపాడతాయి.
కాబట్టి నేరస్తుడి కథనాలని పక్కన పెట్టి దర్యాప్తు అధికారులు జరుగుతున్న అనేక నిపుణుల కమిటీలను రప్పించి ఈ దర్యాప్తు ఉన్నత స్థాయి అధికారులతో జరిపితేనే వాస్తవాలు పూర్తిగా బయటకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కస్టడీని పొడిగించి నిపుణుల కమిటీని తీసుకొచ్చి వారితో చెప్పిన విషయాలు కోన్షేర్ చేసుకుంటూ దర్యాప్తుని చాలా ఉన్నత స్థాయిలో జరపాలని, జ్యుడిషియల్ అధికారులు ఇన్వాల్వ్ కావాలని, జ్యుడిషియల్ ఎంక్వైరీ జరపాలని మేము ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. చూడండి, వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఒక 11 రోజులు అయింది అంటే వారి పరిస్థితి అట్లా ఉంది. ప్రజా సంఘాలుగా మీకు ఏమనిపిస్తుంది? మాకేమనిపిస్తుందంటే ఎవరైతే మౌనిక ఒక హంతకుడి చేతిలో బలయ్యిందో మౌనికను తప్పు పడడాన్ని మేము ఖండిస్తూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టాం. పోలీసుల దర్యాప్తు సరిగ్గా లేదని మేము ఫస్ట్ నుంచి ఏవైతే అనుమానాలు ఉన్నాయో కాదు, ఇప్పుడు జుడిషియల్ ఎంక్వైరీ అడుగుతున్నాం, మేము ఎంక్వైరీ చేస్తున్నాం. ఇప్పుడు ఆయన పోలీస్ కస్టడీలో తీసుకొని ముద్దాయిని ఇగో పలానింటి దగ్గర చేసిన ఇప్పుడు చెప్తున్నారు. ఇది కూడా ఒక కొత్త కథ. జుడిషియల్ ఎంక్వైరీ ఆపడానికి పోలీసులు కొత్త కథ. పోలీసుల దర్యాప్తు సరిగ్గా లేదు, పోలీసుల దర్యాప్తు మీద నమ్మకం లేదని మేము మొదటి నుండి చెప్తున్నాం. జుడిషియల్ ఎంక్వైరీ జరిపితే ఎక్కడ జరిపాడు, అసలు అక్కడ చేసిందా ఎక్కడ ముక్కలు పోయడానికి? మనిషి ఎంత బ్లడ్ వస్తుందండి, ఒక ముక్క కోస్తే చిన్న కట్ అయిపోతే బ్లడ్ కంట్రోల్ అవ్వదు. ఆ ఇంటి దగ్గర చంపించి మళ్ళీ ఇంటి దగ్గర ముక్కలు కోసిన ప్రజల కోసం పనిచేసారు, మహిళా హక్కుల కోసం పనిచేసారు. ఊరుకోము. మహిళా చట్టాలు మేము బలహీనపరిచేసి ఇలాంటి దుర్మార్గులకి పోలీసులు అండగా వస్తున్న పరిస్థితిని మేము మహిళా సంఘంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా ఈ కొత్త కథలు మేము వినదలుచుకోలేదు. కుటుంబం కూడా అదే చెప్తుంది. మేము ఏ సంఘాలుగా ఏదైదో డిమాండ్ చేస్తున్నాం, జుడిషియల్ ఎంక్వైరీ జరిపించాలి. జుడిషియల్ ఎంక్వైరీ ఎక్కడ చంపాడు, ఎక్కడ ముక్కలు కోసాడు, ఎంత మంది ఉన్నారు, అక్కడ 3 బైకులు ఏమైనా, నీ తమ్ముడు ఉంటాడు ఇంట్లో, నీ తమ్ముడు ఏమైనా, నీ స్నేహితుడు నువ్వు ఉన్నా లేకపోయినా వచ్చేవాడంట, వాడేమైనాడు, ఇప్పుడు ఇంకో స్నేహితులు అన్నారు, ఆ స్నేహితుడు ఏమయ్యాడు, ఆ ఇంట్లో మనిషి చంపితే ఆ స్నేహితుడు ఏమయ్యాడు, ఎంతమంది? ఈ పెద్ద స్టోరీ ఉంది. స్టోరీ బయటకు లాగాలంటే పోలీసులు సరిగ్గా చెయ్యరన్నదే మాకు నమ్మకం. పోలీసుల మీద మాకు నమ్మకం లేదు. జుడిషియల్ ఎంక్వైరీ చేస్తేనే అసలు విషయాలు బయటకు వస్తే అప్పుడు మౌనికకి న్యాయం జరుగుతుంది అని ఆ విధంగా మేము పోరాటం కొనసాగిస్తాం. ఇంకా పోరాటం కొనసాగిస్తాం అని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు చూసుకుంటే ఈ రవీంద్ర ఏదైతే మౌనిక కేసులో చెప్పిన అంశాలన్నీ కూడా పూర్తిగా కట్టుకథలు. తాజాగా చూసుకుంటే స్నేహితుని ఇంటి వద్ద చేసి ఆ తర్వాత శరీరాన్ని అపార్ట్మెంట్ కి తరలించినట్టు కొత్త అంశం తెరపైకి వచ్చింది. ఇదంతా కూడా కేసును నీరుగార్చే ప్రయత్నం, అలాగే ప్రజల్లో ఒక రకంగా తప్పుదారి పట్టించే ప్రయత్నంగానే భావిస్తున్నారు. ఇప్పటికైనా పోలీస్ కస్టడీని మరింత పెంచి లోతుగా విచారణ జరిపించినట్లయితే నిజాలు బయటపడతాయి. ముఖ్యంగా దీనికి నిజ నిర్ధారణకు ఒక కమిటీ కూడా వేయాలని కూడా ఇక్కడ ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, విశాఖపట్నం.